నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరతరాలకు ఆదర్శం. బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. బీసీల ద్రోహి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యాదవ కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానించిన జగన్ క్షమాపణలు చెప్పాలి. బీసీ నాయకుల డిమాండ్. గోవాలను ప్రదర్శిస్తూ ప్లకార్డులను చేత పట్టుకుని నిరసన. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ విస్తరణ పూర్తి స్థాయిలో చేస్తాం. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అన్ని మౌలిక వసతుల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. 29/4/2023లో పరకామణిలో ఓ తప్పు చేశాను. నేను ఎవ్వరికీ వాటాలు ఇవ్వలేదు. నా శరీరంలో శస్త్రచికిత్స చేసుకున్నామని మాట్లాడుతున్నారు. న్యాయస్థానం ఆదేశిస్తే నేను ఎలాంటి వైద్య సేవలకైనా సిద్ధమే పేర్కొన్న పరకామణి నిందితుడు రవికుమార్. వార్తల్లోని వివరాలు. డాక్టర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరతరాలకు ఆదర్శమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద వారి విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ మంత్రి పరసారత్న, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మలు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొని పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆయన నిర్దేశించిన ఆలోచనలను ఎప్పటికీ పాటిస్తూనే ఉంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయనను తరతరాలు స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో దేశాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. అలాగే ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త, నిర్మాణకర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రతినిధులతో నేను, ఎస్పీ గారు, మిగతా అధికారులందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం వచ్చిన సుమారుగా 80-90 సంవత్సరాల్లో ఆయన నిర్దేశించినటువంటి ఏదైతే ఐడియల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎల్లప్పటికీ పాటిస్తూనే ఉంటాము. ఆయనని తరతరాలుగా స్మరించుకుంటూ ఆయన మన దేశాన్ని నడిపించినటువంటి దారిలో ఎల్లప్పుడూ మనందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈరోజు ఆయనందరికీ కూడా మనం నివాళులు అర్పించడం జరుగుతుంది. భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులన్నీ కూడా సరిసమానం చేసిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక దర్గా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. శనివారం స్థానిక దర్గా కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కట్టారి హేమలత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో రామ్జీ కస్వాల్, భీమాబాయ్ అనే దంపతులకు 14వ సంతానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించినట్లు తెలిపారు. 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచినట్లు తెలిపారు. భారతదేశ ఎల్లకము స్వేచ్ఛ, సోమానత్వంతో, సోదరభావ, ప్రజాస్వామ్య, గణతంత్ర భావాలతో విరాజిల్లుతుందని, వాటిని భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి సుమారు 13 కోట్ల రూపాయల జడ్పీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. వెనుకబడిన కులాలకు అభివృద్ధి చేయడానికి అంబేద్కర్ ప్రత్యేక కృషి చేశారని పేర్కొన్నారు. అంగన్వాడీ, సోలార్ విద్యుత్, తాగునీటి పైపులను నిర్మాణం, ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు, చేతి బోర్లు మరమ్మతు పనులు, శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనమందరము కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ చేరడం, ఆయన ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చూపినటువంటి బాట, ఆయన నడిచినటువంటి మార్గాన్ని
మనమందరము కూడా మరువకుండా ముందుకు సాగాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, అనేక అట్టడుగు ఉన్నటువంటి బడుగు వర్గాలు కానీ ఆయన ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ఇంకా కూడా అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందరూ అంబేద్కర్ గారికి లిఫ్ట్ చేయాలి. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మన రాష్ట్ర అభివృద్ధి కోసం, నేషన్ బిల్డింగ్ కోసం అందరూ గుర్తు చేయాలి. ఈరోజు పెద్దలు ఇప్పుడు మాట్లాడారు. నేను కూడా 2 నిమిషాలు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను. పడిన వర్గాలకు ఆశిస్తుంది మన అంబేద్కర్ గారు. మీరు ఆయన రచించిన ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. ఈరోజు మేయర్గా ఉంటున్నారంటే ఆయన రాసిన చరిత్రలు. అదే కాకుండా నడిచే అడుగులో మనమందరం నడుస్తున్నాం. చదువుని ధనం కోసం కాకుండా, మనీ కోసం కాకుండా, నాలెడ్జ్ కోసం ఉపయోగించినటువంటి ఆ మహానుభావుని అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని, పేద ప్రజల పక్షాన నిలబడతామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం పరితపించేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క పథకాలన్నీ ప్రజలు పగడ్బందీగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారతపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు. అంటరానితనం నిర్మూలనకు, అణగారిన వర్గాల సాధికారత, సంక్షేమం కోసం వారు చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకుని వారి అడుగుజాడలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రమేష్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని ఆయన విగ్రహానికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో నిలిపిందని పేర్కొన్నారు. అటువంటి మహనీయుని స్మరించుకోవటం ప్రతి భారతీయుడి కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు మల్లారపు రవిప్రసాద్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, డిఎంకే గణేష్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం. ఈరోజు మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి రాజ్యాంగాన్ని రచించి మనమందరూ ఈరోజు సుఖమయ జీవితం గడుపుతున్నామంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్లనే. అందువల్ల ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి చిత్తూరు శివశంకర్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరి చిట్టిబాబు మాట్లాడుతూ భారతదేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి కోసం బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఎంతో విలువలతో కూడిన పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించినట్లు తెలిపారు. ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ అంబేద్కర్ కన్న కలలు నేటికి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అనంతరం పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడతామని చెబుతూనే దేశంలోని ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సైతం మార్చి తమకు అనుకూలంగా రాసుకోవడానికి జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు దేశంలో అమలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శివబాలాజీ, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున జరుపుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లనే. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అయితేమి, దళితులకనే కాకుండా బడుగు బలహీన వర్గాలని ఈరోజు అత్యున్నత ఎమ్మెల్యే టికెట్లు అయితేమి, ఎంపీ టికెట్లు అయితేమి, రాష్ట్రపతులు అయితే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి తిరుపతి జిల్లాలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేమందరం కూడా పాటుపడుతున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు దళిత వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి తోడుగా ఉంటా ఉందని ఈరోజు రాహుల్ గాంధీ గారు నిరంతరం కృషి చేస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఎవర్రా అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారని. ఈరోజు కేవలం మనం అంబేద్కర్ గారి జయంతులు వర్ధంతులే జరపడం, ఆనవాలుగా వచ్చి పూలమాల వేయడమే కాకుండా ఈరోజు వర్గపోరు విడిచిపెట్టి అన్ని వర్గాలు కూడా కలిసి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మేమందరం కూడా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ అధికారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, సమూహ సంస్కర్తగా ఆయన అందించిన సేవలు అజరామజరమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక చట్టాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అటువంటి మహనీయుడు చూపించిన దారిలో నడిచి సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం నిర్వహించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2వ బోర్డు సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, ఉపాధ్యక్షులు మౌర్య, ఎంఏ అండ్ యూడీఓ ఎస్టీ వెంకట సుబ్బయ్య, ఆర్డీ శ్రీనివాసులు పాల్గొని అజెండాలలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ బోర్డు సమావేశంలో సెట్టిపల్లి టౌన్షిప్ ఏర్పాటు చేయనున్న ప్రాంతం చదును శుభ్రం చేసేందుకు టెండర్ పిలవాలని, పెరుమాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 7 గ్రామాలకు గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక, కర్మక్రియల షెడ్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ఉప్పరపల్లి నుండి మహిళా విశ్వవిద్యాలయం వరకు 4 లేన్ల రోడ్డుకు మరియు మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రేణిగుంట మండలం సూరప్పకసం వద్ద తుడా పరిధిలో ఏర్పాటు చేసిన పద్మావతి నగర్ లేఅవుట్లో మౌలిక వస్తువుల కల్పనకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ తుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, తుడా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ తుడా నిధులు దుర్వినియోగం కాకుండా అన్ని అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అయ్యేలా అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ బోర్డు సమావేశంలో తుడా సెక్రటరీ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈ రవీంద్ర, సిపిఓ దేవికుమారి తదితరులు పాల్గొన్నారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ విస్తరణ పూర్తి స్థాయిలో చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అన్ని మౌలిక వస్తువుల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఆలయంకు వాయువ్య దిశలో ఉన్న ఇంటిని దాతలు ఇచ్చిన 50 లక్షలతో ఆలయ యాజమాన్యం కొనుగోలు చేసిందని, ఆ ఇంటి పత్రాలను యాజమానురాలు మంజుల శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకు అందజేశారు. అనంతరం ఆ ఇంటి కూల్చివేత పనులను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు.
ఎంతో మహిమగల తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆలయ విస్తరణను ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఏడాదికి ఒకసారి జరిగే జాతర సందర్భాన్ని కాకుండా ప్రతి వారం భక్తుల రద్దీ కొనసాగుతున్నందున విస్తరణ కోసం ఆలయాన్ని ఆనుకుని ఉన్న స్థలాన్ని దాతల సాయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈశాన్యంలోని బిల్డింగ్ యాజమాని ఆలయానికి ఆ బిల్డింగ్ ఇస్తే దాతల సాయంతో విస్తరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. టీటీడీ ఆలయ అభివృద్ధి పనులకు 3,90,00,000 రూపాయలు అందించిందని తెలిపారు. గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి పాలక మండలి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు అభినందించారు. గంగమ్మ తల్లి ఆలయానికి తన ఇంటిని అమ్మిన యాజమానురాలికి దాతలకు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, ఏపీ అర్బన్ డెవలప్మెంట్, ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి నగరంలో నడివీధిలో ఉన్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి వెలిసి ఉన్నారు. ఆ గుడి రోజు రోజుకు అభివృద్ధి దశలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉత్తర వాయువ్య దిశగా ఉన్న ఒక బిల్డింగ్ కూడా మంజుల అనే ఓనరు దాత గుడికి దానం చేయడం జరిగింది. దానికి గాను 10 మంది భక్తులు 10/5లో 50 లక్షల రూపాయలు ఆ ఓనర్కి కూడా చెల్లించడం జరిగింది. చాలా సంతోషం. ఆ ఓనర్కి తాతయ్యగుంట గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఈ గంగమ్మ దేవస్థానానికి దాతలు సహకరించారో వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఇక్కడి నుంచి కూడా టీటీడీ నుంచి కూడా ఒక 3,50,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంతవరకు గంగమ్మ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఒక బిల్డింగ్ తీసుకోవటం మా ఎన్డీఏ కూటమికే అది ఇదే అయింది. అది కూడా మా చైర్మన్ మక్కి ద్వారా దీన్ని చేయడం కూడా చాలా ఆనందంగా ఉండదు. ఈరోజు 32 అంకణాల బిల్డింగు సుమారు 50 లక్షలతో దాన్ని పర్చేస్ చేసి దాన్ని డిస్మాంటిల్ చేయటం, అదేవిధంగా దీనికి టెంపుల్కి నార్త్ ఈస్ట్లో ఒక బిల్డింగ్ ఉండదాని వల్ల దాన్ని కూడా త్వరలోనే వాళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతున్నది. అది కూడా తీసుకునేసి నార్త్ ఈస్ట్ని బిల్డింగ్ కూడా డిస్మాంటిల్ చేసి ఎంట్రన్స్ కూడా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే విధంగా కూడా గంగమ్మ తల్లి టెంపుల్ కూడా డెవలప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అమ్మవారికి వజ్ర కిరీటం, మొక్క కవచం కూడా బంగారుతుంది. బంగారు హస్తాలు, పాదాలు చేయదలుచుకోవాలని కూడా మేము పాలక మండలి డెసిషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఇవన్నీ డెసిషన్ తీసుకొని గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి మా పాలక మండలి కట్టుబడి ఉంటుందని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ, గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతేనేమి, ఊర్ల ప్రజలైతేనేమి అందరూ అమ్మవారిని మొక్కుంటారు. సో అమ్మవారి ఆశీస్సులు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, ఊర్ల ప్రజలకి అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పని నిర్విఘ్నంగా జరిగేట్టుగా, ఈ బిల్డింగ్ కూడా అమ్మవారి సొంతం అయ్యేట్టుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి నగరంలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవనాలు, అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అందించిన ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సిబ్బందితో శనివారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా వార్డుల వారీగా ఎల్ఆర్ఎస్ బీపీఎస్ ఐపీఎల్పీ దరఖాస్తు పరిష్కారంపై అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్లానింగ్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అనధికార నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లను గుర్తించి నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్ బీపీఎస్లకు సంబంధించి భవన యాజమానులకు అవగాహన కల్పించి పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 31వ తేదీలోపు జరిగిన నిర్మాణాలను ఎల్ఆర్ఎస్ బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవాలని ప్రజలకు తెలపాలన్నారు. గడువు అనంతరం క్రమబద్ధీకరించుకుని భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇకపై బీపీఎస్ అవకాశం రాదనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. మీ వద్దకు వచ్చిన ఎల్ఆర్ఎస్ బీపీఎస్ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, డిపిబిఓలు వంశీ, సంతోష్, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ సిబ్బంది పాల్గొన్నారు. బీసీల ద్రోహి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, యాదవ కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానించిన జగన్ క్షమాపణలు చెప్పాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్థానిక బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోవులను ప్రదర్శిస్తూ ప్లకార్డులను చేతపట్టి నిరసన చేపట్టారు. ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ సీఎంగా జగన్ 5 ఏళ్లలో బడుగు బలహీన వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. బీసీలు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఓ యాదవ కులస్తుని హత్య చేశారని అన్నారు. ఎస్సీ ఎస్టీలను హత్య చేశారని, సీనియర్ ఐఏఎస్ అధికారులైన కృష్ణయ్య, గోపినాథ్ జెట్టిని ఏకవచనంగా మాట్లాడారని తెలిపారు. శ్రీవారి మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగిన యాదవ కులస్తులను హేళనగా, అమర్యాదగా మాట్లాడటం దారుణమన్నారు. జగన్ బీసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై గౌరవం లేని జగన్కి ఈ రాష్ట్రంలో పార్టీని నడిపే అర్హత లేదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యాదవ సంఘాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలన్నీ తమ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వెంటనే కూడా ఆయన యాదవ సంఘానికి, యాదవులందరికీ కూడా, భారతదేశ వ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా ఈరోజు తిరుపతిలో ఏదైతే శ్రీవారి వద్ద మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగింది యాదవులకు సంబంధించిన మాకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి గుర్తు చేస్తూ, అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మా కులాల పట్ల, మా యొక్క దీని పట్ల ప్రథమ దర్శనాన్ని కల్పిస్తే ఒక రాజకీయ పార్టీకి ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజ్యాంగం పైన విలువ లేని వ్యక్తి నీకు రాజకీయ పార్టీ నడపడానికి కూడా నువ్వు అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు వెంటనే కూడా యాదవులందరికీ దేశవ్యాప్తంగా ఉన్న యాదవులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇప్పుడు యాదవ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాదవులకు క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు యాదవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు యావత్ భారతదేశం అంతా కూడా వినింది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్న కింద తిరుపతిలో యాదవ కమ్యూనిటీ మొత్తం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యాదవ కమ్యూనిటీ మీద నుంచి నీకు చెప్తున్నాం, దయచేసి యాదవ ఆగ్రహానికి గురి కాకముందే బేషరతుగా యాదవ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పాలని మా డిమాండ్. ఎందుకంటే నువ్వు రాజు కాదు, రాజ్యాలు లేవు, నువ్వు నియంతలాగా రాష్ట్రంలో మాట్లాడుతుంటే బీసీలందరూ కూడా చూస్తా ఊరుకునేది లేదు. నిన్ను రోడ్డు మీద తిరగనివ్వకుండా తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అందుకే మీరు గతంలో మీ పాలనలో కూడా బీసీలను మోసం చేసి బీసీలకు అభివృద్ధి పదంలో నడిపించే కథే లేకుండా నువ్వు బీసీ సంక్షేమాన్ని ఎత్తేసి బీసీలకి మోసం చేసిన ద్రోహి నువ్వు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి నమ్మకస్తులైన యాదవ కమ్యూనిటీని ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా సిట్లో ఈరోజు నీ ఒక దొంగతనాన్ని బయటపడేసేదానికి ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు వాడు వీడు అనేసి తూలనాడావు. మేము చెప్తున్నాం, ఈరోజు తిరుపతి నుండి బేషరతుగా యాదవులకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే దీనికి సంబంధించి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. తిరుపతిలోని రంగస్థలం కార్యాలయంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహానటి సావిత్రి జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి గౌరవప్రదంగా నివాళులర్పించారు. అనంతరం 2 రంగస్థల నటులకు సావిత్రి పురస్కారాలను అందించి వారిని ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ విభిన్నమైన పాత్రలతో మహానటి సావిత్రి అద్భుతమైన నటన ప్రదర్శించి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో తన నటన విశ్వరూపాన్ని చాటారని తెలిపారు. ఆమె అలౌకిక ప్రతిభతో తెలుగు ప్రజల ఆదర అభిమానాలను శాశ్వతంగా గెలుచుకున్న మహానటిగా నిలిచారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, కస్పా పద్మనాభం, బ్రహ్మానందరెడ్డి, అట్టిపల్లి మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మహానటి సావిత్రి గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాం. ముఖ్యంగా మహానటి సావిత్రి గారు అనేక సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందారు. అందరి మనసులలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా ఆమె సహజ నటి. ఆమె ఏ విధమైన పాత్రను ఒకే టేక్తో
అద్భుతంగా నటించేవారు. అలాంటి మహానటి సావిత్రి గారు మన మధ్య లేకపోయినా ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఘన నివాళి రంగస్థలి కళాకారులు అర్పిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు తిరుపతిలో రంగస్థలి నటీమణులు శోభా గారు అలాగే యశోద గారిని ఈరోజు మహానటి సావిత్రి గారి మెమోంటోను వాళ్ళకు అందజేసి నూతన వస్త్రాలను ఇచ్చి వారిని ఘనంగా ఈరోజు సత్కరించాము. మహానటి సావిత్రి గారికి నివాళులర్పిస్తుంది. తిరుమల పరకామణలో చోరీ చేసిన రవికుమార్ ఓ వీడియోను విడుదల చేశారు. 29/4/2023లో పరకామణిలో ఓ తప్పు చేశానని, ఆ తప్పును మా కుటుంబ సభ్యులు నేను మహాపాపంగా భావించి ప్రాయశ్చిత్తంగా నా ఆస్తిలో 90% ఆస్తులను టీటీడీకి ఇవ్వడం జరిగిందని పరకామణి కేసులో ఏవన్గా ఉన్న ముద్దాయి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఎవరికీ వాటాలు ఇవ్వలేదని, కొందరి ఒత్తిళ్లకు లోనేనని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇతరులకు నా ఆస్తిని కానీ డబ్బులు కానీ ఇచ్చానని చెబుతున్నారని, నేను ఎందుకు ఇస్తానని ప్రశ్నించారు. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేశారని, వారిపై కూడా కేసులు పెట్టానని అన్నారు. నా శరీరంలో శస్త్రచికిత్స చేసుకున్నామని మాట్లాడుతున్నారని, దీనిపై కొందరు డిబేట్లు నడిపిస్తుండడం మమ్మల్ని చాలా క్షోభకు గురిచేస్తోందన్నారు. న్యాయస్థానం ఆదేశిస్తే నేను ఎలాంటి వైద్య సేవలకైనా సిద్ధమేనని పేర్కొన్నారు. నేను ఎలాంటి శస్త్రచికిత్స చేసుకోలేదని నిరూపించుకుంటానని అన్నారు. నా పేరు రవికుమార్ అండి. నేను పెద్ద జీఆర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము. వాటి గురించి డిబేట్ పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడము మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీరు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నేను, నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజు లేదు. దయచేసి ప్లీజ్. తిరుపతి రాములవారి గుడి వెనకాల వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి భజన మందిరం వద్ద శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం మరియు తన మిత్రుడు జైపాల్ నిర్వహించారు. తిరుపతి రాములవారి గుడి వెనకాల వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మందిరం వద్ద శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం మరియు తన మిత్రుడు జైపాల్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ, ఓం నమో వెంకటేశాయ, శ్రీవారి పాదాల చెంత ఉన్న శ్రీవారి భక్తులు శ్రీవారిని గోవింద నామాలతో స్మరిస్తూ అన్నప్రసాదాలను అందజేశారు. అలాగే ప్రతి శనివారం మున్సిపల్ పార్కు పక్కన భగవంతుని స్వరూపాలైన బిచ్చగాళ్లకు ఉదయాన్నే టిఫిన్, పండ్లు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తన మిత్ర బృందం, ఆలయ పెద్దలు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ముఖ్యంగా చాలామంది ఆకలికి అలమటిస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి
ఈరోజు మేమందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు రిక్షా తొక్కేవాళ్ళు అయితేనేమి, అదేవిధంగా లేబర్ పని చేసుకునేతామి, అమ్మా నాన్న లేని వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడి అల్లాడుతున్నారు. ఈ భగవంతుడి సన్నిధిలో ఎవరూ ఆకలికి అలమటించకూడదు అనే ఉద్దేశంతో ఆకలి అనే నినాదం పోగొట్టాలని వాళ్ళందరూ కూడా గుర్తించి ఈ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రతి శనివారం రోజు మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్యంగా ఏమంటే పేదవాడికి ఆకలి ఉన్నటువంటి వాడికి ఎంత ధనం ఇచ్చినా తృప్తి పడట్లేదు. అదే వాడు కడుపుండుగా భోజనం పెడితే ఎంత ఆనందిస్తున్నారో మా కళ్ళారా చూస్తున్నాం. అందుకనే ఈ అందరికీ కూడా ఈ అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకొని ప్రతి తిరుపతిలో ఉన్నటువంటి 4 గుళ్ళ దగ్గర కూడా ప్రతి శనివారం అన్నదానం చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. కాబట్టి తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకలికి అలమట్టించకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే ప్రతి ఒక్కరికి తెలియజేయడం అంటే మీకున్న దాంట్లో కొంత సహాయం చేయండి, వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకోండి. కాబట్టి ఎవరూ ఆకలితో పడుకోకూడదనే నినాదంతోనే ముందుకెళ్తున్నాం. మీ జగన్నాథం తిరుపతి. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకే సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, ధనంజయ రెడ్డి, కొండే చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శనివారం శ్రీవారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు హరినామ సంకీర్తనతో గోవిందరాజస్వామి తిరుమాడ వీధులు మారుమ్రోగుతున్నాయి. ప్రతి శనివారం చేసేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం వల్ల అటు ముక్తియే కాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి చక్కని ఫిజియోథెరపీ డాక్టర్లు చెప్పేటువంటి కాలికి నేళ్ళకి నడుచున్నందువల్ల మంచి ఆరోగ్యము, అలాగే 2 చేతులు జోడించి భజన చేసినందువల్ల 360 నాడులు ప్రతిస్పందించి ఆరోగ్యము, ఐశ్వర్యము తద్వారా ప్రాప్తించేటువంటి ఈ భజన పురాతనమునే వచ్చేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం ప్రతి శనివారం ఈ తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో నిర్వహించబడుతోంది. రాబోయే ధనుర్మాసం కూడా వస్తోంది. అందరికీ కూడా ఆరోగ్యప్రదాన్ని ఇచ్చేటువంటి హరినామ సంకీర్తనలో ప్రతి శనివారం జరిగే కార్యక్రమంలో పుర ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని హరినామ సంకీర్తన చేసి తరించవలసిందిగా కోరుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసినటువంటి మన తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి శనివారం ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తిరుపతి ప్రజలు మరియు కళాకారులు, పరిసర ప్రాంత ప్రజలందరూ భక్తులు విచ్చేసి హరినామ స్మరణ చేయడం వల్ల మనకెంతో పుణ్యదాయకం. ముఖ్యంగా కార్తీక మాసంలో మరి ఆ దేవదేవుడైన పరమేశ్వరుని గుర్తించుకుంటూ మరియు ఆ వెంకటేశ్వర స్వామిని కీర్తన అనేది మనకు ప్రతి మానవుడు మనిషిగా పుట్టినందుకు ఆ భగవన్ నామస్మరణ చేయాలి. దీనివలన మనకు మోక్షదాయకం, ఆనందదాయకం మరియు మనకు అన్నటువంటి అనేక మానసిక రుగ్మతలు కూడా తొలగును. కావున ప్రతి ఒక్కరూ ఈ హరినామస్మరణలో పాల్గొని మీ వంతు ఆ భగవంతునికి సేవా కటాక్షం చేయవాలని కోరుకుంటూ మరియు ఇంకా ఈ భజన ఇంకా ఎక్కువ ఆదరణ కలిగి ప్రజలందరూ దీనిని గుర్తించి గమనించి ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నమస్కారం, నా పేరు రెడ్డిబాబు. నేను అభిలాల నుంచి వస్తున్నాను. ప్రతి శనివారం నగర సంకీర్తన మండలిలో పాల్గొని 4 మాదావీధుల్లో తిరుగుతూ గోవిందస్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి నుంచి 4 మాదావీధులు తిరుగుతూ నాకు చాలా సంతోషంగా ఈ నగర సంకీర్తన మండలిలో పాల్గొని ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భజన వల్ల మీకేం ప్రయోజనం? ఈ భజన వల్ల మనసుకు కానీ మనకున్న ఏదైనా బాధలు అలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా తగ్గుతాయని చెప్పేసి చాలా సంతోషిస్తున్నాను. యానాదుల భూములు కబ్జా చేసి కులం పేరుతో దూషిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. 1963వ సంవత్సరం చిట్టేచర్ల రెవెన్యూలో యానాది వాళ్లకి భూములు ఇవ్వడం జరిగింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మామిడి చెట్లు సాగు చేసుకుంటున్నామని చిట్టేచర్ల నగర గ్రామానికి చెందిన టిఎన్ సీతాపతి, వారి బామర్ది వేణుగోపాల్, శారదలు మాపై భూ కబ్జాకి పాల్పడుతున్నారని అన్నారు. 4/12/2025 తేదీన భూమి దగ్గర చెంగల్ రాయలు భార్య పావని పైన, తర్వాత ఇంటిపైన దౌర్జన్యం చేస్తూ, కులం పేరుపైన దూషిస్తూ దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మేము మా భూముల వద్దకు వెళ్లడానికి భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీతాపతి, వేణుగోపాల్ వారి అనుచరులు మా ఇంటి దగ్గర విద్యుత్ స్తంభానికి పెరికేసి మారణాయుధాలతో బెదిరిస్తున్నారని, భూముల జోలికి వస్తే మిమ్మల్ని వదలమని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై 6వ తేదీన మాపై జరిగిన అకృత్యాలపై నిరసన చేయటం జరిగిందన్నారు. మాకు న్యాయం జరగాలని, మా భూములు మాకు దక్కాలని, మాపై దాడి చేసి దూషించిన వాళ్లపై SC/ST కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ వాపోతున్నారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నందయ్య మరియు సిరిగరవాలపల్లి యానాది కాలనీ గ్రామస్తులు పావని, లక్ష్మీదేవి, పాపులమ్మ తదితరులు పాల్గొన్నారు. పావని సిరిగిరివారపల్లి ఎస్టీ కాలనీ, చిన్నగుట్టిగిల్లు మండలము, తిరుపతి జిల్లా. మాకు సొసైటీ భూములు 50 ఏళ్ళ క్రితం ఇచ్చినారు. అవి వచ్చి వైఎస్ఆర్ లీడర్ సీతాపతి, వాళ్ళ బామార్దికి వేణుగోపాలు, శారద వాళ్ళంతా మా భూములు ఆక్రమించుకున్నారు. 10 కుటుంబాలకి ఇట్లా అన్యాయ పనులు చేసినాడు వైఎస్ఆర్ లీడర్ సీతాపతి. మేము అడిగితే యానాదోళ్ళు, ఇల్లోళ్ళు అని చెప్పి మమ్మల్ని కొట్టొస్తున్నారు. ఇండ్లపైకి దౌర్జన్యం చేస్తున్నారు. మా ఇంటికాడ వచ్చి పూలమాలలు తీసినారు, వైర్లు తీసేసినారు. మేము పేదోళ్ళము, మాకు అన్యాయాలే జరుగుతున్నాయి కానీ న్యాయం జరగడం లేదు. మేము స్టేషన్ కాగితం ఇచ్చినా కూడా వాళ్ళ అనుచరులు వచ్చి చింపి పడేసేసినారు. మాకు అన్ని అరాచకాలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సారు, చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ సారు, నాని అన్నగారు మాకన్నీ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అది మా పరిస్థితి. సొసైటీ భూములు మాకు ఖచ్చితంగా ఇప్పించాలి. సీతాపతిని ఎత్తుకొని జైల్లో పెట్టాలి. వైఎస్ఆర్ లీడర్ అరాచకాలన్నీ చేస్తున్నాడు, హింసిస్తున్నాడు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి టార్చర్లు పడతా ఉన్నాడు. అది సార్ మా పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరతరాలకు ఆదర్శం. బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. బీసీల ద్రోహి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. యాదవ కులానికి చెందిన IAS, IPS అధికారులను అవమానించిన జగన్ క్షమాపణలు చెప్పాలి. బీసీ నాయకుల డిమాండ్. గోవలను ప్రదర్శిస్తూ ప్లకార్డులను చేత పట్టుకుని నిరసన. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ విస్తరణ పూర్తి స్థాయిలో చేస్తాం. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా అన్ని మౌలిక వసతుల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. 29/4/2023లో పరకామణిలో ఓ తప్పు చేశాను. నేను ఎవ్వరికీ వాటాలు ఇవ్వలేదు. నా శరీరంలో శస్త్రచికిత్స చేసుకున్నామని మాట్లాడుతున్నారు. న్యాయస్థానం ఆదేశిస్తే నేను ఎలాంటి వైద్య సేవలకైనా సిద్ధమే పేర్కొన్న పరకామణి నిందితుడు రవికుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.